దౌర్భాగ్యం అని చెప్పాలి సార్. ఒక పొలిటికల్ సిండ్రోమ్ ఎట్లా వ్యాపరించిందంటే కుటుంబాల మీద పడేయడం, ముఖ్యంగా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద పడేయడం అన్నది ఒక రాజకీయ నానుడి అయిపోయింది. గతంలో ఇప్పుడు పాలిటిక్స్లో ఫ్యామిలీస్ని తీసుకొచ్చేప్పుడు మాట్లాడిన ఉదంతాలు లేవు. ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్లో మాత్రం ఇది చాలా దయనీయంగాను, చాలా దీనాతిదీనంగాను, చాలా అసహ్యకరంగాను ఉంటున్నాయి. ఇలాంటివి ఏయమైన చర్యల్ని ఎవరు కూడా, ఒక విశ్లేషకుడుగా నేను కానీ, లేకపోతే పాత్రికేయుడిగా మీరు కానీ, లేకపోతే చదువు ఏ ప్యానల్ లిస్టులు అయినా సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవడైనా ఏమని సమర్థిస్తారు చెప్పండి. ఇప్పుడు ఓ సినీ ఫెటర్నిటీలో ఒక కొలీగ్ ఆవిడ, ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ని ఈయన మాట్లాడి హిల్యూట్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళ తాతగారికి 2 భార్యలు లేరా? ఆయన సినీ ప్రస్థానమే కదా. ఇప్పుడు 2 ఫ్యామిలీస్ని ఆ రోజుల్లో చట్టబద్ధంగా ఉండేవి. తదనంతర పరిణామాల్లో ఇవాళ ఈయన మాట్లాడుతున్న మాటలకి అసలు ఏమైనా సబూ సందర్భం ఉందా? ఓ పక్క ఈ రాజకీయాల్లో ఇవాళ వాళ్ళ అపోజిషన్లో కూర్చుని సర్టన్ ఇష్యూస్ని డైల్యూట్ చేసుకోలేకపోతే, త్రిష గారికి విజయ్ గారికి ముఖ్యమంత్రి స్థాయి అయిన దాకా వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ ఎవరికి తెలియదే, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా కళ్ళగంటున్నారు వీళ్ళందరూ? అప్పుడు ఎలక్షన్లో ఎందుకు మాట్లాడలేపారు? అంటే ఎలాగైనా హ్యూమిలేట్ చేద్దాం, ఒక వ్యక్తిత్వ హననం అన్న దగ్గర ఎవడు అతిథులు కాకుండా ఎవడు మట్టుగాడు ఒక ప్రియ జెండా పెట్టుకుని ప్రతి పార్టీ వాడొక్కడే సత్యహరిశ్చంద్రుల్లో మిగిలిన అందరూ ఏ పనులు చేసినా, ఎలా పరివర్తించినా, ఎలాగైనా సమాజంలో ఎలాంటి మెసేజ్లు కావాలంటే అలాంటి మెసేజ్లు కన్వీనియంట్గా ఇచ్చుకోవచ్చు అన్న ఇది చూస్తే చాలా ఆశ్చర్యకరంగాను అసహ్యంగా కూడా ఉందండి ఫస్ట్ థింగ్. అండ్ ముఖ్యంగా ఈ సదరన్ స్టేట్స్లో ముఖ్యంగా కుటుంబాలను తీసుకొచ్చి మాట్లాడడం మాత్రం నేనైతే తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇప్పటికైనా మారితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక డెకరం అన్నది ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో పార్టీ అధినేతల దగ్గర నుంచి, ఆబ్వియస్లీ వాళ్ళు ఒక పబ్లిక్ డొమైన్స్లో ఉన్నప్పుడు ఒకసారి ఆ పార్టీకి పిలుపులు ఇవ్వాలి. ఎస్, మనం ఇక మీద నుంచి కుటుంబాలను, ముఖ్యంగా ఆడవాళ్ళని, ఈ విషయాలు మనం మాట్లాడమని ఒక అధినేత స్థాయిలో ఎప్పుడైతే అది ఓ డెలిబరేషన్ ఉంటుందో ఖచ్చితంగా దాని పర్యవసానాలు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గరికి పర్కులేట్ అయ్యి వాళ్ళు కొంచెం సంయమనాన్ని పాటిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ఇష్యూలో ఒక డెలిబరేషన్ వస్తుంది అనుకోండి పార్టీ దగ్గర నుంచి, దాని మీద ఒక సీరియస్నెస్ని అడాప్ట్ చేసుకుని సీరియస్ యాక్షన్స్ కనుక తీసుకుంటే, అంటే అల్లప్పుడు మీరు తీసుకున్నారా, ఇప్పుడు నేను తీసుకున్నానా, ఈ అనవసరమైన కంపారిజన్స్ వద్దు. ఈ హెన్స్ ఫోర్త్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, గతం గతహ అనుకోవాలి. ఇవాళ నుంచి అయినా సరే అట్లీస్ట్ ఈ ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ముందుకెళ్ళడానికి ప్రతి పార్టీ, ముఖ్యంగా వాళ్ళ అధినేతలు, జనసేన అవనండి, లేదా తెలుగుదేశం అనండి, లేదా వైఎస్ఆర్సీపీ అవనండి, అయితే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్కి అయితే నాకు తెలిసి ఇలాంటి వ్యక్తిత్వం వాళ్ళు ఇప్పటిదాకా నేను చూడలేదు. కానీ ముఖ్యంగా రీజనల్ పార్టీల్లో మాత్రం ఈ విధమైన ఈ సాహసాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా కుటుంబాల పట్ల వాళ్ళ అధినేతలు కనుక ఒక స్టబర్న్ డెసిషన్ తీసుకుని ఒక స్ట్రాంగెస్ట్ నోట్ని కనుక గ్రాస్ రూట్ లెవెల్లోకి పర్కులేట్ చేయగలిగితే, సంయమనం పాటించడం అనేది మొదలైంది అనుకోండి సార్. ఆబ్వియస్లీ రెండవడు ఇది గాంధీ మార్గమే, ఇంకో దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సబ్జెక్ట్ మీద అవగాహనతో మాట్లాడే దగ్గర వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసుకుని కుటుంబాల మీద పడిపోతున్నారు. నేను రీసెంట్ పాస్ట్లో డెవలప్మెంట్స్ చూస్తున్నాను ఫ్రమ్ ద లాస్ట్ 3-4 years నుంచి. అయితే ఇది చాలా హీనాతహీనంగా ఉంటున్నాయి. ఈ ఏదో విధంగా ఒక వ్యక్తిని లైమ్లైట్లోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి చుట్టూ రాజకీయాలు చేసుకుందాం అనుకుంటే జరగవు అవి. ఇవాళ ఎలాంటిదైనా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ జరుగుతున్న రాజకీయాలకి లాస్ట్కి ఏమైంది? పిల్లిని కూడా రూమ్లో బంధించి కొట్టు లాస్ట్కి ఏమవుతుంది? తెరబడుతుంది అన్నట్టు. ఆబ్వియస్లీ అతను ఇవాళ 21 స్ట్రైక్ రేట్ చేసి చూపించాడు. ఇప్పుడు ఏమైంది? ఒక ఓటు బ్యాంక్ అన్నది స్థిరీకరణలో నేను చాలాసార్లు చెప్తున్నాను నా విశ్లేషణలో, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీ పార్టీని డిమార్క్ చేసుకుంటే దగ్గర 34 లక్షల ఓట్లు పైచిలుక కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాంకర్ చేసుకుంది. ఈ ఎలక్షన్ ఎవరు గమనిస్తున్నారో లేదో కానీ దగ్గర 54 లక్షల ఓట్లు ఇంపాక్ట్ చేసింది. దీంట్లో ఏ పార్టీ అయినా రిట్రీవ్ అవ్వడానికి టు రీటైన్ 54 lakhs అన్నది తెలుగుదేశానికి ఎర్క్లెంట్ టాస్క్ అయినా, వైసీపీకి 54 lakhsని తగ్గించడం ఎలాగన్నది కూడా ఇంకో టాస్క్. సో ఇవన్నీ వదిలేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఏపీ రాజకీయాలు, లేదంటే అక్కడ విజయ్ గారి చుట్టూ, త్రిష గారి చుట్టూ స్టాలిన్ గారి పార్టీ రాజకీయాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన తండ్రి స్థానంలో పెద్ద మనిషిగా ఉన్నప్పుడు అలాంటి నిలువరించగలగాలి. ఇప్పుడు వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత ఆక్షేపణలతో ఎన్నాళ్ళు సస్టైన్ అవుతారు వీళ్ళు? ఎక్కడికి లాగుతున్నాయి ఇవి? వేర్ ఇట్ లీడ్స్ టు. ఇప్పుడు ఆ డిఎంకే పార్టీలో ఎవరు ఆడపిల్లలు ఉండరా, ఆడవాళ్ళు ఉండరా? ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే మూడు ఎలా ఉంటుంది? ఒక దగ్గర నాకు ఇక్కడ మర్యాద ఉంటేనే కదా బయటకు వెళ్తే నాకు మర్యాద దొక్కుతుంది అనుకోవడం. ఎక్కడ మర్యాద లేకుండా సమాజంలో, ఇవాళ సమాజంలో స్త్రీని గౌరవించే భారత సంస్కృతి సాంప్రదాయాల్ని ఎవరు పడితే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఎలా కావాలంటే అలా రీడిజైన్ చేసుకుని, ఎలా కావాలంటే అలా చూన్ చేసుకుంటే ఇది ఎక్కడండి? ఇది నాకు అర్థం కాదు. ఒక పద్ధతి, పాడు, ధోరణి ఏమీ లేదు. హ్యూజ్ డెలిబరేషన్స్. ఒక ఆడపిల్లని పట్టుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఇప్పుడు ఎందుకు సార్ కొన్ని వృత్తులు ఉంటాయి, ఆ వృత్తిలో ఉన్న స్త్రీలు కూడా ఆ విధమైన డెలిబరేషన్ అవ్వడానికి రాజ్యాంగం మనకు పర్మిషన్ ఇవ్వలేదు. తెలుసా? ఎంతమందికి తెలుసా ఆ విషయం? దేశ వృత్తులను, పొడుపు వృత్తులు ఉన్న వాళ్ళని ఆ విధంగా సంబోధించండి చూద్దాం పబ్లిక్ డొమైన్లో. కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్ ఫర్ దట్. అభియోగం మోపబడిన స్త్రీకి కానీ ఆ విధంగా మాట్లాడాలి తప్ప ఏదో విధంగా ఆ విధంగా డెలిబరేషన్స్ ఎట్లా ఇస్తారు నాకు అర్థం కావట్లే.
సో ఇక మీదటైనా సరే పార్టీలు వాళ్ళ అధినేతలకి నా విధంగానైతే నేను అభ్యర్థిస్తున్నా, ఒక డెలిబరేషన్ ఇవ్వండి కార్యకర్తల స్థాయిలో కానీ, ముఖ్యంగా అధికార ప్రతినిధుల స్థాయిలో వస్తున్న డిబేట్లకు వస్తున్న వాళ్ళు కూడా చాలా సంయమనాలు పాటించండి. ఆడపిల్లల పట్ల మాట్లాడుతుంటే తన పార్టీ వాళ్ళని అన్నందుకు అగ్రెసివ్ నోట్లు అవతల వాళ్ళని అనేయడం, లేకపోతే వాళ్ళ ఇద్దరు ఒకటి కాబట్టి ఈయన అనేయడం, ఇది ఆపండి అట్లీస్ట్. అంటే ఇక్కడ వరకు నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద డిబేట్స్లో చాలా వరకు సంయమనాలు పాటిస్తున్నారు. కానీ ఇక మీద పునరావృతం కాకుండా ఉండడానికి మాత్రం నా స్థాయి కాదు, మీ స్థాయి కాదు, పార్టీ అధినేతల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తీసుకోవాల్సిన అగత్యం అయితే ముందుంది సార్. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. అందరూ కూడా నమస్కారం. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మీరు చూసే ఉంటారు. సో మీ హయాంలో కూడా ఆ రకంగానే జరిగింది. చాలా దారుణంగా మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను కానీ, సరే వాళ్ళు పోస్టులు పెట్టేవారు కాదనలేదు, కానీ ఎక్కువ మీ దగ్గర నుంచి వచ్చేది అందుకు బాగా జరిగిన ప్రచారం. అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయాల్లోని? మహిళలు లేకపోతే, లేకపోతే వాళ్ళు లాగకపోతే, వాళ్ళ క్యారెక్టర్ని ఆ రకంగా కించపరచకపోతే, మనకు నోటుకు వచ్చినట్టు ఏదో మన దురద తీర్చుకోవడానికి మాట్లాడితేనే రాజకీయమా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజా ఉద్యమాల మీదనే రాజకీయం చేసుకుంటూ ప్రజలకి సేవ చేసుకుంటూ వెళ్తా ఉంది సార్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అనే పవర్ఫుల్ లీడర్ బయటకు వచ్చాడో, జగన్మోహన్ రెడ్డి గారిని అతన్ని ఏదో రకంగా మానసికంగా దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి అన్న దానికి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేటటువంటి ఆఫీసులు పెట్టి మనిషిని మానసికంగా కుంగదీయటానికి కావాల్సినటువంటి ఏ మాట అయినటువంటి మాట్లాడిచ్చే సాంప్రదాయం మొదలైంది సార్. అక్కడి నుంచి అది రకరకాలుగా విజృంభిస్తూ చివరికి ఈ స్థాయికి వచ్చింది సార్. మనం అనేది ఏంటంటే, ఏదున్నా కానీ ఇంట్లో వాళ్ళని రాజకీయాలకి దూరంగా, అంటే రాజకీయాలకు దూరంగా అంటే మహిళలు దూరంగా ఉండాలని కాదు, రాజకీయాలకి మహిళలకి సంబంధించినటువంటి అంశాలను ఏదైనా మాట్లాడేటప్పుడు అది చాలా జాగ్రత్తగా మాట్లాడి మహిళల గౌరవాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం అన్ని పార్టీల మీద ఉంది. కానీ ఈ తెలుగుదేశం కూటమికి సంబంధించిన వారు ఏది పడితే అది మాట్లాడి ప్రజలందరినీ కూడా పల్చరైపోతా ఉన్నారు. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అలాగే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రిని చూసి ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి మరి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారో, మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఈయనేం మాట్లాడుతున్నారో, రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసే వరకు ఆలోచనలో ఉండి మీరెంత సేవ చేశారు, మేమెంత సేవ చేసామనే దాని వరకు అసలు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? చేత కానప్పుడు, చేవలేనప్పుడు, సందర్భం కానప్పుడు మాట్లాడినటువంటి మాటలుగానే మేము అదేంటండి చిన్నపరెడ్డి గారు మీరు ఇంత అద్భుతంగా చెప్తున్నారు. చిన్నపరెడ్డి గారు మీరు ఓకే ఇంత బాగా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ఇవన్నీ కాదు, మీ హయాంలోనే కదా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అలపాతాలని తొక్కుతామని అన్నా. దేని పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారిని? ఎవరు ఏమన్నారు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ అది రిపీట్ చేయను, అది రిపీట్ చేయమనేది నా ఉద్దేశం కాదు. అసలు అన్నదెవరు, మాట్లాడింది ఎవరు, అది చివరికి అసలు ఎటు తిప్పి అసలు కన్నీరు గార్చింది ఎవరు తెలియాలి కదా. రాంబాబు గారి మీద అన్నారు సార్, కాదండి మీ హయాంలో అసలు ఏం జరగలేదు అంతేనా? ఆ మాట మీ హయాంలో ఏం జరగలేదు అంతేనా? ఏంటి మీ హయాంలో ఏం జరగలేదు సార్? నేనేమంటున్నాను, ఎవరి హాయంలో జరిగిన ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా, దానికి గుమ్మడికాయ ఇళ్ళే మళ్ళీ కట్టినా, ఏది చేసినా మేము చెప్పేది ఒకటే సార్, మహిళల అంశాలని, మహిళలతోటి ఉన్నటువంటి ప్రైవేటు కార్యక్రమాల్లో ఎవరు సాగు వాడు చేస్తాడు మాకెందుకు, మనం రాజకీయంగా మంచి ఏది చేయొచ్చో అది చేద్దామని చెప్పేసేదానికి మేమైతే ఎప్పుడు ముందుగానే ఉంటాం. ఈయన కేఎస్ ప్రసాద్ గారు నవ్వుతున్నారు. కాదండి మీ మాటలు కేఎస్ ప్రసాద్ గారు నవ్వుతున్నారంటే ఇంక మీరు ఒకసారి పునరాలోచించుకోవడమే. ప్రసాద్ గారు నవ్వటం ఆయన వ్యక్తిగతం, వర్మ గారు నవ్వటం ఆయన వ్యక్తిగతం. నేను నవ్వట్లేదండి, ఆయన నవ్వుతున్నారని చెప్తున్నాను అంతే. ఎవరు వ్యక్తిగతం కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే నవ్వుతుంటే నేనేం చేయాలి? ఏమండి నేను కొనసాగిస్తుందని ఏమన్నా మీరు చెప్తున్నారా?